వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలను గౌరవించేటువంటి నాయకులు ఎక్కడో భూతద్దం వేసి వెతికితే నూటికి కోటికి ఒకరు కనపడతారు. సో చాలామంది ప్రజాప్రతినిధులు జుగుప్సాకరంగా మాట్లాడటమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళని కట్టడి చేసేటువంటి కార్యక్రమం కూడా ఆయన చేయకపోవడం ఏదైతే ఉందో ఆ పార్టీ పతనానికి కారణం. అందుకనే ఆ పార్టీ 151 స్థానాలతో 2019లో గెలిచిన 2024కి వచ్చేసరికి మధ్యలో 5 ఎగిరిపోయింది. కేవలం 11 స్థానాలు మాత్రమే వారికి పరిమితమయ్యారు. ప్రతిపక్షం కూడా వారికి ఇవ్వటం ప్రజలకు ఇష్టం లేని పరిస్థితి. అయితే తాజాగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంత జుగుప్సాకరంగా మాట్లాడారు ఒకసారి వినండి. చూసారా అసలు ఒక మహిళను మాట్లాడే మాటలేనవి. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. మనిషి అనేవాడు ఎవరన్నా మహిళను ఆ విధంగా మాట్లాడతాడా? అందులో ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడినోడు, ఇప్పుడు ఈవిడ ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ఇంత దారుణంగా మాట్లాడేది. నిజంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన 5 సార్లు మరి ఎమ్మెల్యేగా ఎలా గెలిచారో ప్రజలు ఎలా ఓట్లేశారో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఆయన మాటలు విని ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఇలాంటి వాడినా మనం గతంలో గెలిపించిందని. ఒక మహిళా ఎమ్మెల్యేని ఇంత దారుణంగా మాట్లాడితే మరి ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మరి తీసుకుంటుందో లేదో చూడాలి. లేకపోతే జనసేన పార్టీ కూడా పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ ఉంది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద జనసేన అధినేత తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. సో ఒకసారి మనం చూద్దాం. వారు అఫీషియల్ జనసేన పార్టీ పేజీలో పెట్టారు. మహిళలను కించపరిచే నోటి వదరు ఆ పార్టీని వదలలేదు. కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిపై మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది. కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిపై ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి. ఆ మాటలకి సభ్య సమాజం సిగ్గుపడుతుంది. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయటం మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలి. శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిపైన, నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిపైన సదరు మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగించాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించిన, అసభ్య వ్యాఖ్యలు చేసిన చట్ట ప్రకారం చర్యలుంటాయి. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు నోటి వదరుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు. నిండు శాసనసభలో కూడా అదే విధంగా మాట్లాడటంతో ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారు. అయినప్పటికీ వదరుబోతు మాటలు వదల్లేకపోతున్నారు. మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. అది అంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 స్థానాలతోటి పట్టం కట్టారు. సో ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 100కి 70%, 100లో 70 మంది ఎమ్మెల్యేలు పోటీ పెడి తిట్టారు ఒకరికొకరు. ఎవరు ఎక్కువ తిడితే వారికి పదవులు, ఎవరు బాగా బూతులు తిడితేనే వారికే మంత్రి పదవి. సో అలా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి ఒక పోటీని పెట్టారు గత 5 ఏళ్ళు. సో కార్యకర్త దగ్గర నుంచి మరి అధినేత వరకు ఒకరిని మించి ఒకరు తిట్లు తిట్టడం ఏదైతే ఉందో అది ఆ పార్టీల సంస్కృతి, విష సంస్కృతి పెరిగిపోయింది. సో ఆఖరికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారిని కూడా మరి నిండు అసెంబ్లీలో అవమానించారు. ఆవిడ శీలాన్ని శంకించారు. నారా లోకేష్ గారు పుట్టుకుని అవమానించారు నిండు అసెంబ్లీలో. మరి ఎవరన్నా అంటే మనిషి అనేవాడు చేస్తాడా? చెయ్యరు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఇంత నీచంగా దిగజారిపోతున్నారు ఆ రోజు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా నీచమైన హేయమైన చర్య ఇంకోటి ఉంటుందా? ఏంటిది? ఎక్కడికి పోతుంది సమాజం?
ఒక మహిళా ఎమ్మెల్యే గురించి ఇంత నీచంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఒక ఎంపీ గారి భార్య, ఒక ఎమ్మెల్యే గారు ఆవిడ బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుందని, మేము ముక్కు పచ్చలారన్న అమ్మాయిని చూసి ఆయన కావాలంటే ఈ జిల్లాలో వెతికి చేసేవాళ్ళమని, పోయి బోరుబావిలో పడ్డాడని, అసలు ఏమన్నా నిజంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ ఇంట్లో మహిళలు, మీ భార్య గారు, మీ తల్లి గారు, మీ పిల్లలు ఒక్కసారి మీరు మాట్లాడిన వీడియో చూపించండి, వాళ్ళు 1% అన్న యాక్సెప్ట్ చేస్తారేమో. సిగ్గుపడాలి సార్ మీరు. మీకు ఓట్లేసిన ప్రజలు సిగ్గుపడుతున్నారు ఈరోజు. ఇలాంటి వాడిగా మనం ఓట్లేసి 5 సార్లు శాసనసభకు పంపించామని. ఖచ్చితంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈరోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది, ఇల్లంతా ధ్వంసం చేశారు, వాహనాలు కూడా ధ్వంసం చేశారు. ఆయన ఎక్కడ సానుభూతి రాలేదు ఆయనకి. ఎందుకు? అహంకారంతో నోటి దూల మాటలు మాట్లాడి మహిళా ఎమ్మెల్యేని కించపరిచి సభ్య సమాజం యావత్ రాష్ట్రం సిగ్గుతో తలదించుకునే విధంగా ఒక మాజీ శాసనసభ్యుడు మాట్లాడిన మాటలు అవి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎలాంటి ఖండం లేదు, వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి ఖండం లేదు. ఏంటండి మహిళా ఎమ్మెల్యేని ఆ విధంగా మాట్లాడతారా? మొన్నటిదాకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం వైఎస్ఆర్సీపీలోనే కదా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆర్థికంగా ఎంతో సహాయం చేసిన పెద్ద మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్యని, ఆవిడ శీలాన్ని శంకిస్తూ నీచంగా మాట్లాడుతున్నటువంటి మీ పార్టీ నాయకుడు కనీసం ఖండించరా మీరు? పైపెచ్చి దానికి తోడు వైసీపీకి చెందిన కొంతమంది ఉన్మాదులు చప్పట్లు కొట్టడం, విజిల్స్ వేయటం. ఎక్కడికి పోతున్నారండి? ఈ ఆలోచనలు ఎక్కడికి పోతున్నాయి? సమాజం ఎక్కడే పోతుంది? మీ ఇంట్లో మహిళల గురించి ఆ విధంగా మాట్లాడితే విజిల్స్ వేసి చప్పట్లు కొడతారా? ఒక ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే గారిని ఆవిడ శీలం గురించి నీచంగా కామెంట్ చేస్తూ, భార్యాభర్తల అనుబంధాన్ని నీచంగా కామెంట్ చేస్తుంటే మనుషులా మురగాల మీరు? స్టేజ్ మీద కూర్చున్నాడు ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు, కనీసం ఖండించే ప్రయత్నం చేయలేకపోయారు. ఎక్కడ బతుకుతున్నారు? ఏ సమాజంలో బతుకుతున్నారు సార్ మీరు? సిగ్గుపడండి, ప్రజలు సిగ్గుపడాలి ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేసినందుకు. నిజంగా చాలా తప్పు. అందుకనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించారు. ఖండించడం కాదండి, పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా ఇది చాలా సంతోషం. ఎందుకంటే వైసీపీ మారదు, వాళ్ళ బుద్ధి మారదు, వాళ్ళ బుద్ధి 1% కూడా మారదు. ఆ పార్టీలో నాయకులంతే, కార్యకర్తలంతే, యథా రాజా తదా ప్రజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో కాబట్టి మీరు ఇకనైనా యాక్షన్ తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఖండన వద్దు. ఖండన ఏముంది? ఎవరైనా ఖండిస్తారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఖండనలు నియమాకండి. హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఖండించొద్దు దయచేసి. ప్రెస్ మీట్లు పెట్టి యాక్షన్, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. అరెస్ట్ చేయండి ఆయన్ని. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, రిమాండ్కి పంపండి. నారా భువనేశ్వర్ గారికి ఒక న్యాయమని, ఈవిడకు ఒక న్యాయమా? నారా భువనేశ్వర్ గారిని అన్నారనే కదా వల్లభనేని వంశీ గారు 137 రోజుల పాటు జైల్లో పెట్టింది. ఈరోజు ఆయన చావు బతుకులో ఉన్నాడు. జైల్లో ఏం ఫుడ్ పెట్టారో, మరి ఏం మంచి నీళ్ళు ఇచ్చారో, ఏం మెడిసిన్ ఇచ్చారో. ఇప్పుడు ఆయనకి ఏదో రోజుకో రోజు జ్వరం వస్తుందంట, మరి ఆయనకి ఏమైతే తెలియదు. అది పక్కన పెడితే మరి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏమైనా అతీతుడా? ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే శీలాన్ని శంకించి కించపరిచే మాటలు మాట్లాడాడు కదా, పెట్టండి ఆయన జైల్లో. బుద్ధి వస్తుంది అప్పుడైనా. ఏంటండి ఇది? సభ్య సమాజం తలదించుకునేలా సిగ్గుపడే మాటలు. ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే, ఎమ్మెల్యేలకే భద్రత లేకపోతే, మహిళా ఎమ్మెల్యేలకే లేకపోతే రక్షణ, మహిళా ఎమ్మెల్యేలకు భద్రత లేకపోతే, మహిళా ఎమ్మెల్యేలకు గౌరవం లేకపోతే ఇంక సామాన్య ప్రజలకు ఏమి మీరు భద్రత ఇస్తారండి ఈ రాష్ట్ర ప్రభుత్వం? సో కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీరు సీరియస్గా పోస్ట్ పెట్టారు, సీరియస్గా మీరు ఒక ఖండన చేశారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి మీ పార్టీ అఫీషియల్ పేజ్లో. ఖండన కాదు సార్ కావాల్సింది, యాక్షన్ కావాలి. మీ యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారు ప్రజలు. అరెస్ట్ చేయించండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అరెస్ట్ చేస్తారా లేకపోతే వదిలేస్తారా? ఎందుకంటే భువనేశ్వర్ గారికి ఒక న్యాయం, ప్రశాంత్ రెడ్డి గారికి ఒక న్యాయం కాదు కదా. భువనేశ్వర్ గారిని తిడితే వల్లభనేని వంశీ గారిని జైల్లో వేశారు. సరే, ఆయన వేరే కేసుల మీద వేసినా ఏ కేసు మీద వేశారో ఏంటో అది అందరికీ తెలుసు. మరి ప్రశాంత్ రెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి. ఆయన మీద కూడా, ఆయన కూడా రిమాండ్కి పంపించాలి. అప్పుడే అందరికీ ఒకే న్యాయం, ఒకే రూలు మీరు పాటిస్తారు అనుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్లో.